రామా నిన్నే నమ్మితినిప్పుడు రవ్వ పాలు సేయకు రక్షింపుమికను. రామా నిన్నే నమ్మితినిప్పుడు రవ్వ పాలు సేయకు రక్షింపుమికను. రామా సామగానలోలని సముఖమందు నింటి సన్నుతి సేయలేనుగా. సామగానలోలని సముఖమందు నిండి సన్నుతి సేయలేనుగా. సాకేతవాస కామజనకనా సాకేతవాస కామజనకనా కన్నుల నిండారని మోము చూపరా. సాకేతవాస కామజనకనా కన్నుల నిండారని మోము చూపరా. రామా నిన్నే నమ్మితినిప్పుడు రవ్వ పాలు సేయకు రక్షింపుమికను. రామా శ్రీశ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కీర్తన రామదాసు కీర్తన బిళహరి రాగంలో చాలా చక్కగా పాడి వినిపించారు మనకి అనురాధ. మరొకసారి ఆవిడకి అభినందనలు తెలుపుతూ మనం ఈరోజు కొత్త కథ చెప్పుకోబోతున్నాం. రామ వశిష్ఠ సంవాదంలో దాన్ని ఆయన సూచికోపాఖ్యానం అంటూ పేరు పెట్టి చెప్తున్నారు మనకి. అది మనం విందాం. పూర్వం హిమవత్ పర్వతానికి ఉత్తరం వైపున కర్కటి అనే ఒక రాక్షసి ఉండేది. కర్కటి అంటే కటికది. దాన్ని ప్రజల్లో విషూచిక అనే పేరు, దానికి ఒక నిక్నేమ్ కూడా ఉండేది. విషూచిక అంటే కలరా రోగం అన్నమాట మనకి. దాని ఆకారం కొలతలోనూ రంగుల్లోనూ కూడా కాటుక కొండలాగా ఉండేది ఆ రాక్షసి ఆకారం. దాని ఆకలికి అంతే ఉండేది కాదు. ఎంతమంది జీవులను పీక్కు తిన్నా ఆకలి తగ్గేదే కాదు దానికి. చివరికి అది ఆకలికి తట్టుకోలేక భూమి మీద ఉండే జీవులందరినీ పీల్చి పిప్పి చేసేందుకు అపూర్వ శక్తులను సంపాదించాలని సంకల్పించి ఘోర తపస్సు ప్రారంభించింది. 1000 సంవత్సరాలు అయ్యాక బ్రహ్మగారు వచ్చి వరం కోరుకోమన్నారు. తీరా ఆయన వచ్చేసరికల్లా వరం ఎలా కోరుకోవాలో తోచలేదు దానికి. దానికోసం చాలాసేపు ఆలోచనలు గిలగిలా కొట్టుకుంది. ఓ పక్క వచ్చిన బ్రహ్మగారు వెళ్ళిపోతారేమోనని భయం. ఆ ఆదుర్ధల్లో ఆలోచనలను ఒక తీరుకు తెచ్చుకుని అది ఇలా వరం కోరుకుంది. బ్రహ్మదేవ, నాకు నా పేరుకు తగ్గట్టుగానే విషూచి అనే వ్యాధి రూపం కావాలి. ఈ విషూచి అంటే కలరా వ్యాధి. విషూచి అంటే చిన్న సూది అని కూడా అర్థం. ఈ రూపం కూడా నాకు కావాలి. ఈ 2 రూపాలు ఉంటే నేను జీవులందరినీ పీల్చుకు తినగలుగుతాను. నా ఆకలి తీరుతుంది. బ్రహ్మగారు ఆ వరానికి ఒప్పుకొని అక్కడితో ఆక్క ఇలా అన్నాడు. పుత్రి, నువ్వు పాపాత్ములను హింసిస్తే కొంతవరకు నయమే, కానీ నువ్వు అక్కడితో ఆగవు, పుణ్యాత్ములను కూడా పీడిస్తావు. కనుక పుణ్యాత్ముల కోసం నిన్ను నివారించే మంత్రం ఒకటి తయారు చేశాను, నువ్వు అది కూడా విను అంటూ ఆ మంత్రం చెప్పి, ఆ మంత్రం జపించే వారి జోలికి నువ్వు పోకు అంటూ చెప్పి అంతర్ధానం అయిపోయారు ఆయన. ఇంతలో చూస్తూ ఉండగానే పెద్ద కొండలాగా ఉన్న ఆ రాక్షసి సన్నబడిపోసాగింది. చూస్తూ ఉండగానే చెట్టంతయింది, ఏనుగంతయింది, మనిషంతయింది, బారెడంతయింది, పేలడంతయింది, చివరికి సూది మనంతయింది. రామా, ఇదంతా ఆ రాక్షసి యొక్క సంకల్పం వల్ల తయారైన రూపమే. ఇది గుర్తుంచుకో నువ్వు. దాని సంకల్పం వల్ల తయారైన రూపం అన్నది నువ్వు గట్టిగా గుర్తుపెట్టుకో. ఆ రాక్షసి ఇప్పుడు చిన్న ఇనుప సూదిలాగా కనిపిస్తోంది. ఇందులో ఇనుము మాత్రం లేదు. ఇది కూడా ఒక రకమైన భ్రాంతే సుమా అని మళ్ళీ పాపం ఆయన
రాములు వారికి గుర్తు చేశారు. ఈ సూది రూపానికి తోడు సూక్ష్మమైన రోగరూపం కూడా దానికి వచ్చింది. ఎంతో ఆశపడి ఆ రూపాన్ని సంపాదించుకున్న ఆ కర్కటి రాక్షసికి తీరా చూస్తే ఆ శరీరం వల్ల ఏ ఉపయోగమో కనిపించడం లేదు. ఆ సూదికి నోరు లేదు, కడుపు లేదు, తినాలనే కోరిక మాత్రం ఉండిపోయింది, ఆకలి ఉండిపోయింది. అవి రెండు మనస్సును బట్టి ఉంటాయి కదా మరి. ఆకలి ఉండి కూడా తినలేని ఆ బతుకు ఆ రాక్షసికి చాలా దుర్భరం అయిపోయింది. ఆ స్థితిలో వేరే గతి లేక ఆ రాక్షసి విషూచిక వ్యాధి రూపంతో మానవ శరీరంలో ప్రవేశించి సూది రూపంతో వాళ్ళని గుచ్చి దాంతోనే ఒక రకమైన సంతోషాన్ని పొందుతూ ఆకలి మాత్రం తీరక నానా బాధలు పడిపోయింది. మానవుల్లో కొంత దుర్బుద్ధి ఉంటే గానీ ఈ విషూచిక వ్యాధి వారిలో ప్రవేశించడం సాధ్యం కాదనమాట. అందువల్ల ఆ రాక్షసి ముందు వారిలో దుర్బుద్ధులను పుట్టించి ఆ వెనకాలే తాను రోగంగా లోపలికి దూరుతోంది. కొన్ని చోట్ల మంత్రగాళ్ళు, కొన్ని చోట్ల వైద్యులు దానికి అడ్డు తగులుతూ ఉండేవారు. అలాంటి చోట అది పారిపోతూ ఉండేది. వీలైనంత వరకు అపవిత్ర ప్రదేశాలు చూసుకుని అక్కడ మకాం వేస్తూ ఉండేది. ఆ సందర్భంలో వాల్మీకి మహర్షి అంటువ్యాధుల గురించి మనకి ఈ ఇన్ఫెక్షన్స్ గురించి విస్తారంగా వివరించి చెప్పారు. వ్యభిచారంతో చెడిపోయిన ఇంద్రియాలు, మకిలిగా ఉన్న ఇంద్రియాలు, రక్తం క్షీణించిన అవయవాలు, రాలిన వెంట్రుకలు, దరిద్రుల శవాలు, తేజస్సు లేని అవయవాలు, దుర్గంధ వాయువులు వీచే బయళ్ళు, పాపిష్టి చెట్లు, ఎముకలు, ఎదురుగాలి, అజ్ఞానులు ఉండే ఇల్లు, మురికి గుడ్డలు, అవి ధరించే మనుషులు, వాళ్ళ ఇళ్ళు, చెట్టు తొర్రలు, నరికిన కొమ్మలు, తేనె పట్టులు, పక్షు గూళ్ళు, వడగాల్పులు, మంచు ప్రదేశాలు, కుష్ఠరోగులు, వికలాంగులు ఉండే చోట్లు, పుట్టలు ఉండే చోట, చవుడు ప్రదేశాలు, పులులు, ఎలుగుబంట్లు, కొండ చిలువలు వంటి ఉండే చోట్లు, అడవులు, పిశాచ గృహాలు, ఎండుటాకులు రాలి కుళ్ళిపోయి ఉన్న నీటి మడుగులు, మురికి కాలువలు, జనం అతిగా గుమిగూడే చోట్లు, పేలు తినే కోతులున్న చోట్లు, పిప్పిగోళ్ళు, ఇవన్నీ కూడా విసూచిక రాక్షసికి విహార భూముల్లాగా ఉండేవి. అవి ఇక సూది రూపంలో కూడా అది ఊళ్ళన్నీ తిరుగుతూ ప్రజల్ని పీడిస్తూ ఉండేది. ఇక్కడ వాల్మీకి మహర్షి సూది రాక్షసిని మామూలు సూదితో పోలుస్తూ మామూలు సూది చేసే పనులన్నింటినీ సూది రాక్షసికి అన్వయిస్తూ కవితామయంగా సుందరమైన వర్ణన చేసి చెప్పారు ఒరిజినల్ దాంట్లో. దీనిలో నీచుల ప్రవృత్తిని కూడా కలిపి మనకి చూపించారు. ఇక ఇప్పుడు ఏం చేస్తుంది, ఇలా ఈ లోహసూచిక, జీవసూచిక అనే రెండు శరీరాలతో ఆ రాక్షసి ప్రజల్ని పీడిస్తూ కొన్ని వేల సంవత్సరాలు గడిపేసింది. కానీ నానాటికి దానికి అసంతృప్తి పెరిగిపోతుంది. అది ఈ విధంగా పశ్చాత్తాపడిపోతుంది. ఏమని, అరెరెరే ఎంత పొరపాటు చేసేసాను, ప్రత్యేకంగా పరిగెట్టుకుని తపస్సు చేసి మరీ బంగారు కొండలాంటి శరీరం అంతా నాశనం చేసుకున్నాను. ఈ సూది రూపంలో గుప్పెడు మాంసం అయినా నేను తినలేకపోతున్నాను కదా. ఈ రూపంలో నాకు చుట్టాలా పక్కాలా, చద్దాం అనుకున్నా వీల్లేదు. మూర్ఖులు వెనక ముందు చూడకుండా వెధవ పనులు చేస్తారు. నేను సరిగ్గా అలాంటి తపస్సే చేశాను. శాంతి హోమం చేస్తే దాంట్లోంచి దెయ్యం పుట్టిందిట. అలా ఉంది నా తపస్సు. అయ్యో, మళ్ళీ కొండ గుహ వంటి నా కడుపు నాకు ఎప్పుడు వస్తుందో కదా, కొండల కొద్దీ నెత్తురు ఎప్పుడు తాగుతానో కదా అని రోజు రోజుకి కుమిలిపోతూ ఉండేది. అలా కొన్నాళ్ళు మదనపడి చివరికి మళ్ళీ తపస్సు చేయాలని నిర్ణయించుకుని తన పూర్వరూపం సాధించాలని నిర్ణయించుకుంది. అది ఆ రాక్షసి హిమాలయాలకు వెళ్ళి ఒక పవిత్ర స్థలం ఎన్నుకొని ఘోర తపస్సు ప్రారంభించింది. తపస్సు చూసి అడవులు, చెట్లు, పక్షులు కూడా ఆశ్చర్యపోయాయి. అవి దానికి చల్లటి గాలిని, కమ్మని పుప్పొడిని, తియ్యటి పళ్లను కానుగ్గా ఇచ్చాయి. అయినా ఆ సూది వాటిని ముట్టుకోలేదు. దేవేంద్రుడు దీని తపస్సు భంగం చేయాలని మాంసపు రేణువులను విరివిగా పంపించాడు. ఆ రేణువులు సూది బెజ్జంలోకి దూరే కానీ అంతకన్నా లోపలికి పోలేదు. దాంతో దేవేంద్రుడు ఆగ్రహించి సుడిగాలను, జోరు వానలను, కారు చిచ్చులను ఇలా ఎన్నో పంపించాడు. అయినా అది చలించలేదు. క్రమంగా దాని చుట్టూ పుట్టలు పెరిగిపోయాయి. అది కదలలేదు. విషూచి హృదయంలో ఊహకందని ఒక వింత మార్పు వచ్చింది.
తపస్సుతో ఉన్న శరీరాన్ని పోగొట్టుకుని కొత్త శరీరం సంపాదించుకొని అది నచ్చక మళ్ళీ ఈ శరీరం పోవాలని పాత శరీరం రావాలని తపస్సు చేస్తున్న ఆ రాక్షసికి ఆ తపస్సు మధ్యలో అరెరే ఈ శరీరాలు వస్తున్నాయి పోతున్నాయి కదా, ఈ శరీరం ఎవరు నేనెవరు అని ఆత్మవిచారణ ప్రారంభమైందట. దాంతో నేను అంటే చేతనమే జడం కాదు అనే ఆలోచన. అందులో ఆ శ్లోకంలో ఆత్మసత్యం సుచేతనం జ్ఞానలోక సముదభూత్ సా పరాపరదర్శిని అని వస్తుందన్నమాట. దాంట్లో ఏమంటే వస్తుందంటే నేనంటే చేతనమే జడం కాదు అనే ఆలోచన వస్తుంది. అంటే ఆత్మసత్యము సుచేతనం అనే ఆలోచన అనమాట. ఇక జ్ఞానమే వెలుగు ఆమెలో ఉద్భవించింది. పరం అంటే ఏమిటి, అపరం అంటే ఏమిటి అనే తెలివి కలిగింది. ఇక క్రమంగా తపస్సు వల్ల ఆమె పాపాలన్నీ క్షీణించగా ఆ విషూచి ఇప్పుడు నిర్మల శుచి అయిపోయింది. ఆమెకి స్వచ్ఛమైన ఆత్మజ్ఞానం కలిగింది. అయినా తపస్సును కొనసాగించింది. 7,000 సంవత్సరాల పాటు తపస్సు చేసింది. అప్పటికి ఆమె తపస్సు జ్వాలగా మారి హిమాలయ పర్వతం మాత్రమే కాకుండా 14 లోకాలు వేడెక్కిపోయాయి. అప్పుడు దేవేంద్రుడు నారద మహర్షిని పిలిచి ఈ వేడికి కారణం ఏమిటి అని అడిగితే అప్పుడు నారద మహర్షి ఈ విషూషి రాక్షసి చరిత్ర అంతా వివరించి చెప్పారనమాట. ఆ సందర్భంగా కవి ఏ ఏ పక్షుల ద్వారా ఏ ఏ జంతువుల ద్వారా విషూచి వ్యాధి ఇతరులకు వ్యాపిస్తుందో ఆ వివరాలను విషూచి రాక్షసికి అన్వయిస్తూ ఆ రాక్షసిని కథ చెప్పాడనమాట. దానిలో చివరి ఘట్టం తత్వదృష్టితోటి చూడాలి, అది మనకి ముఖ్యం. ఇక్కడ రెండోసారి తపస్సు కోసం హిమాలయానికి వెళ్ళాలని విషూచి రాక్షసి నిర్ణయించుకున్నప్పుడు ఎలా వెళ్ళాలి అని ఆలోచించింది. అప్పటికే ఆ రాక్షసి రోగరూపాన్ని లోహరూపాన్ని ఒకదానిలో ఒకటి కలిపేసి ఒకే రూపంలోకి వచ్చిందనమాట. ఇప్పుడు ఆ రాక్షసి ఆ రూపంతో హిమాలయానికి చేరడం కష్టం. అందుకని ఒక ఉపాయం వేసుకుంది. ఆ రాక్షసి ఒక గద్దను ఎన్నుకొని దాని హృదయంలోకి ప్రవేశించింది. రాక్షసి ఆవహించేసరికల్లా గద్ద దానికి వశం అయిపోయింది. ఆ రాక్షసి సంకల్పం ప్రకారం ఆ గ్రద్ద హిమాలయానికి వెళ్ళి ఒక నిర్జన ప్రదేశంలో ఆగిపోయింది. ఆ గ్రద్ద అక్కడ ఆగేసరికల్లా అక్కడ దుమ్ములో చిన్న నిప్పు మంట లేచినట్టుగా ఒక ఇనుపు సూది పైకి లేచిందనమాట. గ్రద్ద హృదయంలో ఉన్న జీవ సూచిక దాన్ని చూసి వెంటనే గద్ద నుంచి బయటికి వచ్చి ఆ సూదిలో ప్రవేశించింది. గ్రద్దకు బరువు తగ్గినట్లే హాయిగా వెళ్ళిపోయింది. ఇక ఈ జీవసూచి లోహసూచికను ఆధారం చేసుకుని తపస్సు మొదలుపెట్టిందనమాట. ఈ ఘట్టాన్ని పూర్వం వశిష్ఠ మహర్షి మాటల్లో ఒక తీరుగాను ఇప్పుడు నారద మహర్షి మాటల్లో మరో తీరుగా చెప్పించారు వాల్మీకి కవి. ఇలా చేయడం ద్వారా కథా సౌందర్యంతో పాటు జీవుల యొక్క శరీరధారణా ప్రక్రియ కూడా మేళవించబడింది. మొదట్లో వశిష్ఠ మహర్షి ద్వారా కాకుండా ఇప్పుడు ఇంద్రనారద సంవాద రూపంగా శరీరధారణ ప్రక్రియను వివరించడం వల్ల ఈ విషయానికి ప్రామాణికత పెరిగినట్లుగా అయిందనమాట. ఈ వివరాలన్నీ చెప్పిన నారదుడు నువ్వు వెళ్ళి ఆ రాక్షసికి త్వరగా వరం ఇచ్చిరా అని దేవేంద్రుడిని ప్రోత్సహించాడు. అప్పుడు దేవేంద్రుడు వాయుదేవుణ్ణి పిలిచి విషూచి రాక్షసి ఎక్కడుందో చూసిరమ్మని పంపాడు. వాయుదేవుడు 7 లోకాలు తిరిగి తిరిగి చివరికి దాన్ని పట్టుకున్నాడు. కానీ దాని దివ్య తేజస్సు చూసి భయపడిపోయాడు. దాంతో మాట్లాడడానికి భయపడి నమస్కారం పెట్టేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ వాయువుని చూసేసరికలా ఇతడు సూచీ దర్శనం చేత పవిత్రుడయ్యాడని దేవేంద్రుడికి తోచేసింది. దాంతో ఆయన వాయుదేవుడిని కౌగిలించుకుని ఏం జరిగిందో చెప్పమన్నాడు. వాయుదేవుడు సూచి తపస్సుని మరోసారి వర్ణించి దానికి వరం మనం ఇవ్వలేమని, ఇస్తే బ్రహ్మదేవుడే ఇవ్వాలని అన్నాడు. దాంతో దేవతలంతా కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి విషయం విన్నవించారు. బ్రహ్మదేవుడు సూచికి వరం ఇస్తానని అంగీకరించి హిమాలయానికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడు వెళ్ళి సూచికి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. సూచికి విషయం తెలిసింది. బదులు చెప్పాలనుకుంది. కానీ ఇంద్రియాలు లేకపోవడం వల్ల చెప్పలేక మనస్సులోనే అది ఇలా అనుకుంది. బ్రహ్మదేవ, పూర్ణాస్మి గత సందేహ కిం వరేణ కరోమహ్యం శామ్యామి పరినిర్వామి సుఖమాసేచ కేవలం అంది. ఇప్పుడు నేను పరిపూర్ణంగా ఉన్నాను, సందేహాలు లేవు, నాకు వరాలెందుకు, నేను చెరించను, నాకు కదలిక లేదు, నేను కేవలం సుఖంగా ఉన్నాను, తెలుసుకోవాల్సింది తెలిసింది, నేను పరమార్థ సత్యస్వరూపురాలనని తెలిసింది, నాకు మిథ్యా వస్తువులతోటి పనిలేదు,
పూర్వం నేను అవివేకం వల్ల దుఃఖపడ్డాను. ఆత్మవిచారణ చేత అవివేకం పోయింది. ఇప్పుడు నాకు ఇష్టమూ లేదు, అయిష్టమూ లేదు అంటూ సర్గ 75లో శ్లోకం 3లో వివరించింది. అప్పుడు సూచి హృదయంలోని ఆలోచనల్ని ఈ బ్రహ్మదేవుడు గ్రహించి అనుగ్రహంతో ఇలా అన్నాడు: పుత్రి, నువ్వు ఇంకా కొంతకాలం భూలోకంలో భోగాలు అనుభవించి ఆ పైన పరమపదానికి చేరు. ఈశ్వర నియతి అలాగే ఉంది. ఏ సంకల్పంతో నువ్వు ఈ తపస్సు ప్రారంభించావో అది నీకు సిద్ధిస్తుంది గాక. మళ్ళీ నువ్వు కొండంత శరీరంతో ఈ హిమాలయ పర్వతం మీద సంచరించు. చూడు పుత్రి, అంతటి స్థూల శరీరం ఎక్కడో లేదు. విత్తులో చెట్టు ఇమిడి ఉన్నట్టుగా అది నీ సూక్ష్మ రూపంలోనే ఇమిడి ఉంది. నీకిప్పుడు బ్రహ్మజ్ఞానం కలిగింది కనుక రాక్షసివైన కొండంత శరీరం ఉన్నా నువ్వు ప్రజల్ని పీడించవు. నువ్వు ఎప్పుడూ నిర్వికల్ప సమాధిలోనే ఉంటావు. ఎప్పుడైనా సమాధిలోంచి బయటికి వస్తే అప్పుడు నీకు అందరూ ఆత్మస్వరూపులుగానే కనిపిస్తారు. వ్యవహార దశలో నువ్వు ఎప్పుడూ ధారణా ధ్యానాల్లోనే ఉండి ఉంటావు. నువ్వు న్యాయంగా నీ ఆకలిని తీర్చుకుంటావు. న్యాయాన్ని అతిక్రమించిన ప్రాణులనే నువ్వు హింసిస్తావు. జీవన్ముక్తురాలివై జీవిస్తావు అంటూ బ్రహ్మదేవుడు అంతర్ధానమైపోయాడు. మరి ఈయనిచ్చిన ఈ వరాన్ని ఆ కర్కటి ఏ విధంగా స్వీకరించింది? ఈ విషయాన్ని మనం రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరొక రాములు వారి కీర్తనను విని మనం ఆ కథను కూడా తెలుసుకుందాం. అంతవరకు సెలవు.